Statement. President's rule can be imposed in a state only on the basis of governor's report suggesting breakdown of constitutional machinery. స్టేట్లో కాన్స్టిట్యూషన్ మెషినరీ అనేది బ్రేక్ డౌన్ అయ్యింది అని గవర్నరు రిపోర్ట్ చేస్తే ప్రెసిడెంట్ అతను ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి అని చెప్తున్నారు. అవును, పెట్టొచ్చు ఇలాగా, కానీ ఓన్లీ ఇలాగే ప్రెసిడెంట్స్ రూల్ పెట్టాలి అని అంటున్నారు. ఓన్లీ ఆన్ ద బేసిస్, కేవలం గవర్నర్ రిపోర్ట్ చేస్తే మాత్రమే పెట్టాలా? వేరే రూపంలో పెట్టడానికి లేదా? పెట్టొచ్చు. గవర్నర్ రిపోర్ట్ చేయకపోయినా ప్రెసిడెంట్ రూల్ అన్నది ప్రెసిడెంట్ డైరెక్ట్గా పెట్టొచ్చు అనమాట. సో ఓన్లీ ఈ మార్గమే కాదు, ప్రెసిడెంట్ డైరెక్ట్గా కూడా పెట్టొచ్చు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అన్నది రాంగ్. సెకండ్ది, ప్రెసిడెంట్స్ రూల్ క్యాన్ బి రివోక్డ్ బై ప్రెసిడెంట్ ఆన్ హిస్ ఓన్. ప్రెసిడెంట్ అని అతను ఇట్ ఈస్ నామినల్ హెడ్ అనమాట. ప్రెసిడెంట్ అతను అంటే ఇతనికి ఎక్కువ ఏం పవర్స్ ఉండవు. ఇతను ఒక రబ్బర్ స్టాంప్ లాగా వర్క్ చేయడం జరుగుతుంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డైరెక్షన్తో. సో అతనే రివోక్ చేయొచ్చా ప్రెసిడెంట్స్ రూల్ని అంటే? నో, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పర్మిషన్ ఉండాలి. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. థర్డ్ స్టేట్మెంట్, వితౌట్ క్యాబినెట్ రికమెండేషన్ ప్రెసిడెంట్ రూల్ కెనాట్ బి రివోక్డ్ బై ది ప్రెసిడెంట్. క్యాబినెట్ రికమెండేషన్ లేకుండా ప్రెసిడెంట్ రూల్ని రివోక్ చేయకూడదు అంటున్నారు. క్యాబినెట్ రికమెండేషన్ ఉంటేనే ప్రెసిడెంట్ రూల్ అన్నది ప్రెసిడెంట్ రివోక్ చేయొచ్చు, లేకపోతే చేయకూడదు అంటున్నారు. నో, క్యాబినెట్ పర్మిషన్ లేకపోయినా ప్రెసిడెంట్ రూల్ అన్నది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సహాయంతో ప్రెసిడెంట్ రివోక్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఓకే, వేరే మార్గంలో కూడా ప్రెసిడెంట్ రూల్ పెట్టొచ్చు. సో ఇట్ ఈస్ రాంగ్. అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సహాయం తీసుకోవాలి, ప్రెసిడెంట్ ఒక్కడే పెట్టడానికి లేదు. క్యాబినెట్ పర్మిషన్ లేకపోయినా సరే ప్రెసిడెంట్ రూల్ అన్నది రివోక్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో నన్ ఆఫ్ ది అబవ్ ఇస్ ది ఆన్సర్. ఆప్షన్ డి. ఇక్కడ చూసినట్లయితే ద సెంటర్ ఇన్వోక్డ్ రూల్ 12 ఆఫ్ ది ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ 1961 ఎంపవరింగ్ it to revoke proclamation of president's rule in Maharashtra without prior approval of the union cabinet. ఇది క్యాబినెట్ చెప్పకముందే ఈ స్టేట్మెంట్కి సంబంధించింది మనకు మహారాష్ట్రలో జరిగింది. క్యాబినెట్ చెప్పకముందే, క్యాబినెట్ అప్రూవ్ చేయకముందే ప్రెసిడెంట్ రూల్ని రివోక్ చేయడం జరిగింది మహారాష్ట్రలో. సో దిస్ ఈజ్ ఆల్సో గోస్ రాంగ్.